హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. పుట్టపర్తి కోడూరు 4 లేన్ రోడ్డు ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న పుట్టపర్తిని కోడూరుని కలుపుతూ 47 కిలోమీటర్ల 4 లేన్ రోడ్డుని నిర్మించబోతుంది. తాజాగా దానికి సంబంధించిన ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం పుట్టపర్తి కోడూరుని కలుపుతూ నేషనల్ హైవే 342 ఉంది. ఈ నేషనల్ హైవే 342నే 4 లేన్ రోడ్డుగా మార్చబోతున్నారు. ఇది పుట్టపర్తి, ఇది కోడూరు. ఈ రెండు రోడ్లను కలిపే నేషనల్ హైవే 342ని 4 లేన్ రోడ్డుగా మారుస్తున్నారు. ఈ నేషనల్ హైవే 342 అనంతపురము తమిళనాడులో ఉన్న కృష్ణగిరిని కలిపే నేషనల్ హైవే 42 నుండి ముదిగుప్ప దగ్గర మొదలయ్యి జమ్మూ కాశ్మీరు కన్యాకుమారిని కలిపే నేషనల్ హైవే 44లో కోడూరు దగ్గర ఎండ్ అవుతుంది. సో ఈ నేషనల్ హైవేలో పుట్టపర్తి కోడూరు మధ్య ఉన్న 2 లేన్ రోడ్ని 4 లేన్ రోడ్ విత్ పేవ్డ్ షోల్డర్స్గా అప్గ్రేడ్ చేస్తున్నారు. పుట్టపర్తి కోడూరు మధ్య ఈ రోడ్డు పొడవు వచ్చేసి 47 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 47 కిలోమీటర్ల రోడ్ని 1300 కోట్ల అంచనా వ్యయంతో 4 లేన్ రోడ్డుగా మారుస్తున్నారు. ఈ 4 లేన్ రోడ్ నిర్మాణాన్ని 2 సంవత్సరాల్లోగా పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ 4 లేన్ రోడ్ అందుబాటులోకి వస్తే కర్ణాటకలో ఉన్న బెంగుళూరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పుట్టపర్తి మధ్య ప్రయాణించే ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కోడూరు బెంగుళూరు మధ్య నేషనల్ హైవే 44 4 లేన్ రోడ్డు, ఇంకా కోడూరు నుండి పుట్టపర్తి మధ్య కూడా 4 లేన్ రోడ్ అందుబాటులోకి వస్తే చాలా త్వరగా పుట్టపర్తికి ప్రయాణించవచ్చు బెంగుళూరు నుండి.